హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. రెండు సబ్జెక్టులకి ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూగా క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. మొదటిది సైకాలజీకి సంబంధించి, రెండవది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఈరోజు మీ ముందుకి రావడానికి గల కారణం సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి వికాసంలోని రకాలు, ఆ రకాల్లో ఉన్నటువంటి మొదటి రెండు రకాలు, మొదటిది శారీరక వికాసం, రెండవది మానసిక వికాసాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో నేర్చుకోబోతూ ఉండగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ తరఫున ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఎంతో మాకు సపోర్టివ్గా ఉంటుంది. సో అంత మాత్రమే కాదు, ఇన్కేస్ ఎవరైనా ప్రీవియస్ సైకాలజీ క్లాసెస్ని ఇన్కేస్ చూడనట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి సైకాలజీ ఫోటోలో నుంచి మీరు ప్రీవియస్ క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ ప్రీవియస్ వీడియోలు, లెక్చర్ వీడియోలతో పాటుగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ పీడిఎఫ్ ఫార్మేట్. సో మీకు ఇన్కేస్ కావాలనుకుంటే మంచి విషయం ఏంటంటే, పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులోనే ఉంచాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు విడిగా కూడా తర్వాత చదువుకోవచ్చు. సో ఇంగ్లీష్ గ్రామర్లో కూడా తెలుగు అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని లాజిక్ పద్ధతిలో కాకుండా మోర్ ఎక్స్ప్లెనేషన్ తోటి, అంటే ఎక్కువగా విడమార్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క విషయాన్ని లెంత్ ఎక్కువ అవుతున్నా కానీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా వాచ్ చేయండి. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠంలోనికి మనం వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, సో గత క్లాస్లో మనం వికాసంలోని వివిధ అంశాలు, వికాసంలోని వివిధ అంశాలలో వికాస దశల గురించి నేర్చుకున్నాం నిన్నటి దినాన. సో అదేవిధంగా వికాసంలోని రకాలు, వికాసం ఎన్ని అంశాలుగా విభజించబడిందో దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. సో నిన్నటిదిన వికాసంలోని వివిధ అంశాలు అంటే వికాస దశలు, ఏ దశలు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ దశలు కలిగి ఉంటాడు అనేటువంటిది 10 దశల గురించి నిన్న మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు వికాసంలోని రకాల గురించి నేర్చుకోబోతున్నాం. దాంతోపాటుగా వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధం గురించి కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో వికాసంలోని అంశాలు అంటే వికాసం ఎన్ని అంశాలుగా విభజించబడింది, లేదా వికాసం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని మనం ఆలోచించినట్లయితే సాంఘిక చలన వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, భాషా వికాసాలుగా మొత్తం 6 వికాసాలుగా వర్గీకరించవచ్చు, వివరించవచ్చు అని మనం నిన్నటి క్లాసులో మనం తెలుసుకున్నాం. అయితే ఆయా వికాస దశలలో వ్యక్తి యొక్క వికాసం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 వికాసాల్లో ఆయా వికాస దశల్లో ఆ వ్యక్తి యొక్క వికాసం ఈ 6 వికాస స్థాయిల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం 1 by 1 నేర్చుకోబోతున్నాం. ఇది ఈరోజు క్లాసులో మనం శారీరక చలన వికాసం లేదా మరియు మానసిక వికాసం, ఈ రెండింటి గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో ఈరోజు మనం చూసినట్లయితే వికాసంలోని వివిధ రకాలు, ఆ రకాల్లో వికాస దశల గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వికాసం ఎన్ని రకాలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఆ వికాస దశలలో ఈ శారీరక చలన వికాసం ఏ రీతిగా ఉంటుంది అనేది కూడా, ఆ పరస్పర సంబంధాన్ని కూడా మనం ఇందులోనే అంతర్గతంగా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో మొదటిది శారీరక చలన వికాసము. సో శారీరక చలన వికాసం వ్యక్తి బాహ్య స్వరూపంతో అంతర్గత అవయవాలలో తగిన పెరుగుదలను చూపడాన్నే శారీరక వికాసము అంటారు. శారీరక వికాసానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, ఒక నిర్వచనం కాదు, అది కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. సో వాటిలో ప్రాముఖ్యమైనటువంటి నిర్వచనం ఏంటంటే, వ్యక్తి బాహ్య స్వరూపంలో, అంటే మనకి కంటికి కనపడేది బాహ్య స్వరూపం, అయితే బాహ్య స్వరూపంలో ప్లస్ అంతర్గత అవయవాలు, అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా తగిన పెరుగుదలను చూపడాన్ని, బాహ్యంగాను మనం పెరుగుతున్నట్లుగా అంతర్గతంగా అవయవాలు కూడా తగిన పెరుగుదలను చూపడాన్ని వికాసం, శారీరక వికాసం అంటాడు. శరీరం వికాసం చెందుతుంది అనడానికి ముఖ్య సూచన ఏంటంటే, వ్యక్తి బాహ్య స్వరూపంలో పెరుగుదల,
అదేవిధంగా అంతర్గత అవయవాలలో కూడా పెరుగుదల అనేది కనపడుతూ ఉంటుంది. సో దాన్నే శారీరక వికాసము అంటారు. ఇది ఒక నిర్వచనం. అయితే మరొక నిర్వచనం ఏంటంటే పెరుగుదల వలన శరీరంలో సంభవించే పరిణతి, పెరుగుదల వలన శరీరంలో సంభవించేటువంటి పరిణతి లేదా మార్పును శారీరక వికాసము అంటారు. శరీరంలో సంభవించే పరిణతి ఆయా పెరిగేటప్పుడు, శరీరం అంటే పెరిగేటప్పుడు, మనం పెరిగేటప్పుడు, చిన్నతనం నుంచి మనం పెరిగేటప్పుడు కూడా శరీరంలో ఎన్నో మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి. కొద్దిగా మన మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలా సంభవించేటువంటి ఆ పరిణతి, మనం చెందేటువంటి ఆ పరిణతి లేదా మనకు సంభవించేటువంటి ఆ మార్పులనే మనం శారీరక వికాసంగా చెప్పుకోవచ్చు అన్నమాట. పెరుగుదల వలన శరీరంలో సంభవించే పరిణతి లేదా మార్పును కూడా మనం శారీరక వికాసంగా మనం చెప్పుకోవచ్చు. సో మొదటిది ఏంటంటే వ్యక్తి యొక్క బాహ్య స్వరూపంలో అంతర్గత అవయవాల్లో తగినటువంటి పెరుగుదల చూపిస్తుంటే అది శారీరక వికాసము. అదేవిధంగా పెరుగుదల వలన శరీరంలో సంభవించే పరిణతి లేదా మార్పుని సూచించేది శారీరక వికాసం అన్నమాట. అయితే శారీరక వికాసం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటి మనం ఆలోచించినట్లయితే, శారీరక వికాసం పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు మొదటిది శారీరక ఆకృతి, మన శరీరం యొక్క ఆకృతి. తర్వాత చలన వికాసం. చలన వికాసం అంటే సో పుట్టిన బిడ్డ చలన వికాసం అంటే పాకటం, మోకాళ్ళ మీద పాకటం, లేచి నిలబడటం, ఆ తర్వాత చిన్నగా నడవటం, పరిగెత్తటం. ఇది మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావటం కోసం నేను తెలియజేస్తున్నాను. చలన వికాసం అంటే ఇదనమాట, ఈ విధంగా. సో శరీర వికాసం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు మొదటిది శారీరక ఆకృతి, రెండవది చలన వికాసం, మూడవది ఇంద్రియ వికాసం. ఇంద్రియ వికాసం అంటే మనకి ఉంటాయి కదా మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియ వికాసం కూడా జరుగుతూ ఉండాలి. అదేవిధంగా కండరాల అభివృద్ధి, మన శరీరంలో ఉన్న కండరాల యొక్క అభివృద్ధి మరి ఉండాల్సిన రీతిగా ఉండాలి. ఆయా ఏజ్కి ఎంత వయసు ఉంటే అంత తగ్గట్టుగానే కండరాల అభివృద్ధి కూడా ఉండాలి. అదేవిధంగా నాడీ వ్యవస్థ, అంటే నాడీ వ్యవస్థలో రెండు, మెదడు ప్లస్ వెన్నుపాము అనమాట. మెదడు ప్లస్ వెన్నుపాము ఈ రెండు కూడా నాడీ వ్యవస్థ కింద మనం తీసుకోవచ్చు. సో ఇది కూడా అభివృద్ధి చెందాలి. అంత మాత్రమే కూడా ఆంత్రస్రావిక గ్రంథులు, మనలో శరీరంలో ఉన్నటువంటి ఆంత్రస్రావిక గ్రంథులు కూడా వాటి పెరుగుదల కూడా జరగాలి. ఇవి శరీర వికాసంలోకి వచ్చేటువంటి వీటిలో ఏ ఒక్కటి కూడా పెరుగుదల సరిగ్గా లేదంటే అతనిలో శరీర వికాసం అనేది సరిగ్గా లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు. సో శరీర వికాసంలోనికి పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఈ క్రింది వాటిలో శరీర వికాసం పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని ఇవ్వచ్చు. ఇది ప్రశ్న కింద అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ క్రింది వాటిలో శరీర వికాసం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు. సో ఈ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. శారీరక ఆకృతి, చలన వికాసం, ఇంద్రియ వికాసం, కండరాల అభివృద్ధి, నాడీ వ్యవస్థ, ఆంత్రస్రావిక గ్రంథులు అనేటువంటి ఈ 6 విషయాల గురించి మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం దాని గురించి పెట్టి వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం. సో తర్వాత పాయింట్ మనం చూస్తే శారీరక వికాసం అనేది వ్యక్తి యొక్క చలనాత్మక వికాసంతో ముడిపడి ఉంటుంది. అంటే శారీరక వికాసం అనేది, మన శరీరం యొక్క వికాసం అనేది వ్యక్తి యొక్క చలనాత్మక వికాసంతో. చలనాత్మక వికాసం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పుట్టిన బిడ్డ చిన్నగా నేల మీద అలాగే పడుకొని పాకటానికి నేర్చుకుంటాడు చలన వికాసంలో మొదటగా. తర్వాత మోకాళ్ళ మీద పాకటం నేర్చుకుంటాడు, తర్వాత లేచి నిలబడటం నేర్చుకుంటాడు, తర్వాత నడవటం నేర్చుకుంటాడు చిన్నగా, తర్వాత పరిగెత్తటం, ఆ తర్వాత ఆడుకోవటం, ఇలా అనమాట. అంటే ఇది శరీర వికాసం, అంటే శరీరం పెరిగే కొద్ది జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లప్పుడు పుట్టిన బిడ్డ ఏ విధంగా అతను కదలలేడు, పడుకోబెట్టిన చోట అట్లాగే ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత శరీరం వికసించడం, అంటే శరీరంలో జరిగినటువంటి మార్పులను బట్టి అతను పాకటం నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఇంకొంచెం శరీరంలో జరిగినటువంటి వికాసాన్ని బట్టి తర్వాత మోకాళ్ళ మీద కూర్చోవటం, తర్వాత లేచి నిలబడటం, తర్వాత లేచి నడవటం, ఇలాగా శరీరం వికసించే కొందంటే శరీరంలో జరిగేటువంటి మార్పులను అనుసరించుకొని చలన వికాసం అనేది మరి అటాచ్మెంట్ కలిగి ఉంటుంది, ముడిపడి ఉంటుంది అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేశారు అన్నమాట. శారీరక వికాసం అనేది వ్యక్తి యొక్క చలనాత్మక వికాసంతో ముడిపడి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో శారీరక వికాసం అనేది ఏ వికాసంతో ముడిపడి ఉంటుందంటే చలనాత్మక వికాసంతో ముడిపడి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనం చూసినట్టయితే పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల వరకు కూడా పెరుగుదల అనేది చాలా వేగంగా ఉంటుంది శారీరక వికాసంలో.
పుట్టినది మొదలుకొని అంటే బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా మనం చూసుకుంటే చాలా వేగంగా వారిలో పెరుగుదల కనబడుతుంది. మనం కనుక చూసుకుంటే దాదాపు 2.5 అడుగు హైటు 2 సంవత్సరాల్లోపే వచ్చేస్తాడు పుట్టినటువంటి బిడ్డ. మనం కనుక గమనించినట్లయితే 2 సంవత్సరాల్లోపే వస్తాడు. కానీ ఈ 2.5 నుంచి అంటే పుట్టిన 2 సంవత్సరాల్లో 2.5 వస్తే ఈ 2.5 నుంచి అతను 5.5కి రావడానికి దాదాపు మళ్ళీ 15-16 సంవత్సరాలు టైం పడుతుందన్నమాట. అంటే మనకి ఎక్కువ ఎదుగుదల పెరుగుదల ఎప్పుడు మనకు కనపడుతుందంటే ఒకటి చిన్నతనంలో పుట్టిన మొదలుకొని 2 సంవత్సరాల వయసు మధ్యలో కనపడుతుంది. ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి పెరుగుదల మనకి ఎప్పుడు కనపడుతుందంటే యవనారంభ దశలో మనకు కనపడుతుంది. సో మేబీ 10th క్లాస్ చదువుకునేటప్పుడు లేదా 8th, 9th, 10th, కొంతమందికి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత కూడా అది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ఇటుగా కొంచెం అటుగా అయితే ఖచ్చితంగా మాత్రం అది జరుగుతుంది అనమాట. ఇన్కేస్ జరగకపోతే వాళ్ళని పొట్టివాళ్ళు అనటం లేదా మరగుజ్జులుగా అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూడటం. అంటే శరీర వికాసం అనేది జరగాల్సినటువంటి విధంగా జరగకపోతే మరి వారికి ప్రత్యేకమైనటువంటి పేర్లు పొట్టివాళ్ళని, మరగుజ్జులని లేదా అంగవైకల్యం ఉన్నటువంటి వారుగా వారు అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో శరీర వికాసం లోపాల వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో చెప్పుకోదగినటువంటి పెరుగుదల ముందు మనకి పుట్టిన మొదలుకొని 2 సంవత్సరాల వరకు ఉంటుంది శారీరక వికాసంలో. తర్వాత యవనారంభ దశలో ఆ విధమైనటువంటి పెరుగుదల అనేది మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. సో ఇవి ముఖ్యమైనటువంటి పాయింట్లు. తర్వాత పాయింట్ మనం చూసుకుంటే వ్యక్తికి 16 నుంచి 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి శరీరంలో అన్ని అవయవ భాగాలు చాలా వరకు పరిపక్వత చెంది తగిన విధంగా అనుపాతంలో ఉంటాయి. అంటే 16 to 17 ఇయర్స్ వ్యక్తి ప్రవేశించేసరికి మ్యాక్సిమం 18 ఇయర్స్ అనుకోండి, 18 సంవత్సరాలు అనేవి కనుక వచ్చేసరికి వ్యక్తిలో శరీర భాగాల యొక్క పరిపక్వత అంటే శరీర లోపల అంతర్గత అవయవాలు ఏ విధంగా అయితే వృద్ధి చెందాలో అదంతా కూడా అవి వృద్ధి చెంది ఉంటాయి. అంటే ఇంకా అవి ఇంకా పెరగవు. ఆ తర్వాత ఇంకా పెరిగేది ఏం లేదు. వ్యక్తి కూడా ఆ హైట్ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఆ 18 సంవత్సరాల లోపు అతను పెరుగుతాడు. ఇక ఆ తర్వాత ఇక పెరగడనమాట. అలాగే అంతర్గత అవయవాలు కూడా మరి ఆ ఏజ్ వచ్చేసరికి అవి పెరిగిపోతాయి. ఇక ఆ తర్వాత ఇంకా పెరుగుదల ఏమీ ఉండదు. సరైనటువంటి పరిపక్వత చెంది తగిన విధంగా అవి స్టేబుల్ అయ్యి అనుపాతంగా స్థిరపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పటికీ అంటే వ్యక్తి మరి ఉత్తర కౌమార దశలోనికి వచ్చిన తర్వాత అంటే 16 to 18, ఇక్కడ 17 అని పెట్టాను కానీ 16 to 18 అని చెప్పి మీరు పెట్టుకున్నారు. అందుకనే ప్రభుత్వం వారు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాతే ఆ వ్యక్తికి అనేక హక్కులు కల్పించాడు. ఎందుకు కల్పించాడంటే 18 సంవత్సరాల తర్వాత అంటే 18 సంవత్సరాల తర్వాతే శారీరక వికాసం అనేది అది పరిపూర్ణమవుతుంది. మ్యాక్సిమం పరిపూర్ణమవుతుంది 18 సంవత్సరాల వయసు కల్లా. కాబట్టి ఆ పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి శరీర వికాసం కలిగినటువంటి వ్యక్తి మంచి అవయవాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా అవి వృద్ధి చెందాల్సినటువంటి రేటులో వృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసేటువంటి పనులు కొంచెం చక్కగా మంచిగా ఉంటాయన్నటువంటి అభిప్రాయంతో గవర్నమెంట్ వారు కూడా ఆ విధంగా ఆ 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి 18 ఇయర్స్ ఏజ్ లిమిట్ పెట్టడం కూడా ముఖ్య కారణం దీన్ని ఉద్దేశించే అనమాట. సో శారీరక చలన వికాసంలో ఇవి ముఖ్యమైనటువంటి పాయింట్లు. కొన్ని త్వరగా నేను చదివి ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను, వినండి. వ్యక్తి బాహ్య స్వరూపంలో మరియు అంతర్గత అవయవాలలో తగిన పెరుగుదలను చూపడాన్ని శారీరక వికాసం అంటారు. పెరుగుదల వలన శరీరంలో సంభవించే పరిణతి లేదా మార్పును శారీరక వికాసం అంటారు. శారీరక వికాసం పరిధిలోనికి వచ్చే అంశాలు శారీరక ఆకృతి, చలన వికాసం, ఇంద్రియ వికాసం, కండరాల అభివృద్ధి, నాడీ వ్యవస్థ. మరియు నాడీ వ్యవస్థలో 2 రకాలు, అవి ఒకటి వెన్నుపాము మరియు మెదడు. తర్వాత ఆంత్రస్రావిక గ్రంథుల యొక్క పెరుగుదల. ఇవి శారీరక వికాసం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు అన్నమాట. అదేవిధంగా శారీరక వికాసం అనేది వ్యక్తి యొక్క చలనాత్మక వికాసంతో ముడిపడి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల వరకు కూడా మరి పెరుగుదల అనేది చాలా చురుగ్గా వేగంగా మనకు కనపడుతుంది. అయితే మరలా అంతగా చెప్పుకోదగినంత పెరుగుదల యవనారంభ దశలో మనకు కనపడుతుంది. సో వ్యక్తికి 16 నుంచి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి శరీరంలో అన్ని అవయవ భాగాలు కూడా చాలా వరకు పరిపక్వత చెంది తగిన విధంగా అనుపాతంలో ఉంటాయి. ఇది శారీరక చలన వికాసానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు మనం మానసిక వికాసం గురించి నేర్చుకుందాం. మానసిక వికాసం, మానవుడు
సృష్టిలో ఇతర జీవరాశుల కంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే అతని మానసిక వికాసం. మానవుడు సృష్టిలో ఇతర జీవరాశుల కంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం అతని మానసిక వికాసం. మానసిక వికాసం అనేది ఒక సమగ్రమైన మనోవిజ్ఞాన శాస్త్రము. ఒక సమగ్రమైన మనోవిజ్ఞాన శాస్త్రము మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనిషి మానసిక శక్తికి మూలం ఏంటి? అతని మెదడు. మనిషి యొక్క మానసిక శక్తికి మూలం ఏంటి? అతని మెదడు. అయితే ఈ మెదడు పని చేయాలంటే మాత్రం శరీరం కూడా మరి బాధ్యత ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది. మెదడు అది పనిచేసి చేతికి ఒక పని చెప్తే చేయనంటే ప్రయోజనం ఉండదు. కాబట్టి మెదడు సక్రమంగా పనిచేయాలంటే మిగిలినటువంటి శరీరం అంతా కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత పాయింట్ మనం చూస్తే మనిషి మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడాన్నే మానసిక వికాసం అంటారు. అంటే మనిషి ఇందాక మన శారీరక వికాసం ఏంటి? శారీరం అభివృద్ధి చెందటం, అంతర్గతంగా బాహ్యంగా కూడా శరీరం అభివృద్ధి చెందటాన్ని శారీరక వికాసం అంటే, ఇక్కడ మానసికంగా మనకు ఉండేటువంటి సామర్థ్యాలు, మానసికంగా ఉండేటువంటి సామర్థ్యాలు అభివృద్ధి చెందడాన్నే మానసిక వికాసం అంటున్నారు అనమాట. సో మానసిక వికాసం అంటే మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందటమే మానసిక సామర్థ్యం. కాబట్టి మానసిక వికాసంలోనికి మానసిక వికాసంలోనికి వచ్చేటువంటి అంశాలు, దాని పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటి అంటే మనం చూస్తే ఆలోచన, వివేచన, ఊహ, స్మృతి, అవధానం, సమస్య పరిష్కార శక్తి, వర్గీకరణ శక్తి, భాషా వికాసం, సృజనాత్మకత, అమూర్త భావనలు కలిగి ఉండుట, పరిణతి చెందినటువంటి అభిరుచులు, వైఖరులు కలిగి ఉండుట మొదలగునవి. ఇంకా ఇట్లాగ మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇవన్నీ కూడా మానసిక వికాసం పరిధిలోనికి వస్తాయన్నమాట. కాబట్టి మానసిక వికాసం సరిగ్గా చెందనటువంటి వ్యక్తి యొక్క ఆలోచన సరిగ్గా ఉండదు, అతని వివేచన సరిగ్గా ఉండదు, ఊహా సామర్థ్యం చక్కగా ఉండదన్నమాట. ఆ సమస్య యొక్క పరిష్కార శక్తిని అతను సరిగ్గా పరిష్కరించేటువంటి స్థితి అతనికి ఉండదు. వర్గీకరణ శక్తి, అదేవిధంగా భాషా వికాసం. కొంతమంది మానసికంగా ఎదగనటువంటి వారు ఉంటారు, మరి వారికి భాషా వికాస లోపం ఉంటుంది. ఏం మాట్లాడుతుంటారో తెలియదు కొన్ని సందర్భాలు. మీకు బాగా అర్థం కావాలంటే ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా మీరు అడపదడప తారసపడే ఉంటారు, భాషా వికాస లోపం ఉన్నటువంటి వారు. అదే భాషా వికాస లోపం ఎందుకు వస్తుందంటే మానసిక లోపం వల్ల, మెచ్యూరిటీ లెవెల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల. సో మెంటల్గా సరిగ్గా ఎదగలేదని అంటుంటారు వాళ్ళని. సో ఏం మాట్లాడుతుంటారో తెలియదు అనమాట. తగినంత సృజనాత్మకత ఉండదు. అమూర్త భావాలను అంటే గుణాలు, లక్షణాలు మనం కంటికి కనిపించేవి కావు, మన ఫీలింగ్స్ ఉంటాయి కదా, మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ అవి కంటికి కనిపించేవి కావు. సో వాటిని అమూర్త భావాలను అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి పరిణతి చెందినటువంటి అభిరుచులు కానీ, వైఖరులు కానీ, మానసిక వైకల్యం కనుక లోపించుంటే ఆ వ్యక్తిలో ఇవేవి కూడా ఉండవు. కాబట్టి మానసిక వికాసం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే, మొదటిది ఆలోచన. అంటే ఇవి వరుస క్రమం అని కాదులేండి, ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకు ఇవి నేను నోట్ చేసి పెట్టాను అనమాట మీకు అర్థం కావడం కోసం. సో మానసిక వికాసం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఆలోచన, వివేచన, ఊహ, స్మృతి, అవధానం, సమస్య పరిష్కార శక్తి, వర్గీకరణ శక్తి, భాషా వికాసం, సృజనాత్మకత, అమూర్త భావనలు కలిగి ఉండటం, పరిణతి చెందినటువంటి అభిరుచులు కలిగి ఉండటం లేదా వైఖరులు కలిగి ఉండటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మొదలగునవి. ఇవన్నీ కూడా భాషా వికాసం పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో వీటిలో ఏదో 1, 2 ఇచ్చేసే ఆప్షన్స్లో సో వీటిలో భాషా వికాసం కింద వచ్చే అంశాలు ఏంటి అనేటువంటి ప్రశ్న అడగచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానసికాభివృద్ధి చిన్న వయసులో ఎక్కువగా ఉంటుంది. మానసికాభివృద్ధి చిన్న వయసులో ఎక్కువగా ఉంటుంది. అయితే వయసు పెరగడంతో పాటు మానసికాభివృద్ధి యొక్క వేగం తగ్గుతూ ఉంటుంది. మానసికాభివృద్ధి 18 సంవత్సరాల వరకు జరిగిన తర్వాత ఆగిపోతుందని సైకాలజిస్టుల అభిప్రాయం అండి. అంటే మానసికాభివృద్ధి మనం గమనిస్తే చిన్నపిల్లల్లో కూడా సో 1.5 ఇయర్ అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళు నడవటం, ముద్దు పలుకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పనులను కొన్నింటిని వాళ్ళు చేయటాన్ని మనం గమనిస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అసలు వీళ్ళకింత వాళ్ళు అసలు ఎట్లా చేయగలుగుతున్నారు కొన్ని పనులు అని మనం ఆలోచించినప్పుడు మనకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎట్లా జరుగుతుందంటే వాళ్ళ మానసికాభివృద్ధి, అంటే చిన్న వయసులో మానసికాభివృద్ధి అనేది చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట, ఎక్కువగా ఉంటుంది అన్నమాట మానసికాభివృద్ధి. కాబట్టి ఆ మానసికాభివృద్ధి పెరగటం దాన్ని బట్టి వాళ్ళు
పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనులని వాళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు. వాళ్ళ వయసుకి కొన్ని కొన్ని పదాలు వాళ్ళకి అర్థమే తెలియదు, అయినా వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం జవాబు చెప్తున్నప్పుడు మనం వాళ్ళకి నేర్పించం. ఏదైనా మనం అడిగినప్పుడు వాళ్ళు టపి అని ఒక పదం అంటుంటారు, దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి జవాబు. యాక్చువల్గా మనం వాళ్ళకి ఇలా అవన్నీ కూడా మనం ఏమి నేర్పించం, అయితే వాళ్ళు ఆటోమేటిక్గా పదం అంటారు. నిజానికి ఆ పదానికి మీనింగ్ కూడా వాళ్ళకి తెలియదు. అయితే అది ఎలా జరుగుతుంది అంటే మానసికాభివృద్ధి చిన్న వయసులో పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అయితే ఈ మానసికాభివృద్ధి మరి పెరిగే కొంది ఆ విధంగా ఉంటుందా అంటే ఉండదు. పెరిగే కొంది మనం స్కూల్ డేస్లోకి వెళ్ళేసరికి ఒక స్టేజ్ వచ్చేస్తుంది, ఆ విధంగా ఆ తర్వాత మనకి కాలేజ్ డేస్లోకి వెళ్ళేసరికి ఇంకో టైప్ ఆఫ్ స్టేజ్లోనికి మానసిక అభివృద్ధి అనేది అట్లా అట్లా పెరుగుతూ కూడా ఒక స్టేజ్కి వచ్చేసి ఆగిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నది. అయితే మరి ఇది సైకాలజిస్టుల అభిప్రాయమే కానీ శాస్త్రవేత్తలు నిరూపించినటువంటి నిరూపణ మాత్రం కాదు. అయితే మానసికాభివృద్ధి అనేది మార్పులు సంతరించుకోవచ్చు, మార్పులు ఖచ్చితంగా సంతరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పెద్దవాళ్ళలో కావచ్చు, చిన్నవాళ్ళలో కావచ్చు, కొద్దిగా మార్పులు అనేది సంతరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పెరుగుతుంది, ఆగిపోతుంది అనే దాని గురించి ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఇంకా ఎవరు తెలియచేయలేదు. జస్ట్ ఇది సైకాలజిస్టుల అభిప్రాయం మాత్రమే. కాబట్టి ఇది మానసిక అభివృద్ధికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్. ఇక తర్వాత రేపటి క్లాసులో మనం ఉద్వేగ వికాసం గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో అవి హెవీ లెసన్స్, ఈ కొంచెం చిన్న లెసన్స్ కాబట్టి మీకు ఒకే క్లాసులో ఈ రెండింటి గురించి తెలియజేశాను. సో మానసిక వికాసం గురించి మరొకసారి మనం చూద్దాం. మానసిక వికాసం, మానవుడు సృష్టిలోని ఇతర జీవుల కంటే అత్యున్నతమైన స్థితిలో ఉండటానికి కారణం అతని మానసిక వికాసం. మానసిక వికాసం అనేది ఒక సమగ్రమైన మనోవిజ్ఞాన శాస్త్రము. మనిషి మానసిక శక్తికి మూలం అతని మెదడు. అయితే ఈ మెదడు పనిచేయాలంటే శరీరం మొత్తం కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనిషి యొక్క మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందటమే మానసిక వికాసము. మానసిక వికాసానికి డెఫినేషన్ మనిషి యొక్క మానసిక వికాసాలు అభివృద్ధి చెందటమే. మానసిక వికాసం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన, వివేచన, ఊహ, స్మృతి, అవధానం, సమస్య పరిష్కార శక్తి, వర్గీకరణ శక్తి, భాషా వికాసం, సృజనాత్మకత, ఆమూర్త భావాలను కలిగి ఉండుట, పరిణతి చెందినటువంటి అభిరుచులు, వైఖరులు కలిగి ఉండుట మొదలగునవి. ఇవన్నీ కూడా మానసిక వికాసం పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలే. సో మానసిక అభివృద్ధి అనేది చిన్న వయసులో ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే వయసు పెరగడంతో పాటు ఖచ్చితంగా మానసిక అభివృద్ధి యొక్క వేగం అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే మానసిక అభివృద్ధి 18 సంవత్సరాల తర్వాత ఇక జరగదు, ఆగిపోతుంది అనేది సైకాలజిస్టుల అభిప్రాయం. అయితే ఇది నిరూపితమైనటువంటి అభిప్రాయం అయితే కాదు, నిరూపణ అయితే కాదు, జస్ట్ అది ఒక ఆలోచన, ఒక అభిప్రాయం మాత్రమే అది. సో ఇది మానసిక వికాసానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్. రేపు మనం ఉద్వేగ వికాసం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఈరోజు మనం శారీరక చలన వికాసం మరియు మానసిక వికాసం గురించి ఈరోజు ముఖ్యమైనటువంటి పాయింట్లు మనం నేర్చుకున్నాం. సో వికాసంలోనే వివిధ రకాలు, ఎన్ని రకాలు అంటే 6 రకాలు. ఆ 6 రకాల్లో ఈరోజు మనం 2 రకాలు శారీరక చలన వికాసం మరియు మానసిక వికాసం గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో ప్రీవియస్ క్లాసెస్ ఏదైనా మిస్ చేసినట్లయితే మీరు ప్లే స్టోర్స్లోకి వెళ్ళి ఎయిదర్ సైకాలజీ ఆర్ ఇంగ్లీష్ గ్రామర్ మీరు ప్లే స్టోర్స్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోను చూడొచ్చు. కావాల్సినటువంటి వారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వెబ్సైట్లోనికి వెళ్ళి పీడిఎఫ్ ఫార్మేట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని విడిగా ఫర్దర్ టైమ్స్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.